ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అందరికి. నీవు దేవుని బిడ్డవి, ఏంటి నీ భయం? ఇంకా ఎందుకు భయపడతావు? నీవు దేవుని బిడ్డవే, ఏంటి నీ భయం? ఇంకా ఎందుకు భయపడతావు? నిజంగా నువ్వు దేవుని బిడ్డవని అనుకుంటే ఎందుకు ఒంటరితనంలో ఉన్నా అనుకుంటున్నావు? నువ్వు నిజంగా దేవుని బిడ్డవని గ్రహిస్తే ఎందుకు ఒంటరితనంలో ఉన్నారంట? దేవుడు నీలో ఉన్నప్పుడు, నీవు ఆయన సొత్తువైనప్పుడు ప్రార్థన చేయడానికి ఎందుకు అనుమానిస్తావు? దేవుడు నీలో ఉన్నాడు, నీవు ఆయనలో ఉన్నావు, నీవు ఆయన సొత్తు, నువ్వు ఆయన బిడ్డమైనప్పుడు ప్రార్థన చేస్తానికి ఎందుకు అనుమానిస్తావు? ప్రార్థన చేయడానికి, తండ్రి దగ్గరికి రావడానికి ఎందుకు భయపడుతున్నావు? ప్రార్థన చేస్తానికి, దేవుడి సన్నిధిలో చేరడానికి, తండ్రి దగ్గరికి వస్తానికి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దోషిగా భావిస్తున్నావు? బిడ్డ ఎంత ఎదిగిన బిడ్డే కదా. తప్పు చేసినంత మాత్రాన బిడ్డ కాకుండా పోతాడా? బిడ్డ ఎంత ఎదిగినా బిడ్డే కదా. తప్పు చేసినంత మాత్రాన బిడ్డ కాకుండా పోతాడా? ఏదో ఒకసారి మాట వినంత మాత్రాన బిడ్డ కాకుండా పోతాడా? ప్రేమించే తండ్రి బిడ్డను పోగొట్టుకుంటాడా? ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాడు, నేను ఇష్టం లేదు, నన్ను వదిలేశాడని ఎందుకు అంటున్నారు? తండ్రి ప్రేమించే తండ్రి బిడ్డను వదులుకుంటాడా, పోగొట్టుకుంటాడా? ఈరోజు దేవుని దగ్గర వచ్చినప్పుడు మాత్రం ఎందుకు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడికి నేను అంటే ఇష్టం లేదు, దేవుడికి నేను వద్దు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని ఎందుకంటాం? ఈరోజు నీ విశ్వాసమే నీకు దేవుని కృప కలిగేలా చేస్తుంది. జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ విశ్వాసమే నీకు దేవుని కృప నీకు కలిగినట్లుగా చేస్తుంది. జ్ఞాపకం చేసుకో. Thank you all. Shalom, shalom.